దప్పిక ఎలా తీరుస్తాం? ఆయనకి ఏం అందించారంటే దాహం అని అడిగినప్పుడు చేదు చిరుకను అందించారు. మరి ఒక స్పాంజిని తీసుకొని ఆ చిరుకలో నుంచి నోటికి అందించారు. ఎందు నిమిత్తమై అందించారు ఆ చిరుకనంటే, నీవు నేను చేసిన క్రియలను బట్టే, ఇదిగో నీవు తాగిన కడుపును బట్టి, విస్తారమైన మత్తు పానీయాలను బట్టి, విస్తారమైన పొగ, విస్తారమైన సిగరెట్, బీడి, ఇలాంటి దురలవాట్లను బట్టి నీకు రావలసిన శిక్షను ఆయన వేసుకొని ఇదిగో తప్పికొని ఉన్నాను అంటే ఆయనకి ఏమందించారు? చేదు చిరుకను అందించారు. చూడండి పిల్లరా, ఎలా ఉంది మన పరిస్థితి. ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది, మీలో ఎవడైనా తప్పికొని ఎడలా నా యొద్దకు రండి, నేను మీ తప్పికను తీరుస్తాను అంటున్నాను. అయితే మనం ఆయనకు తప్పిక కలుగు చేస్తాం. మన తప్పికను ఎలా తీర్చాలి? ఆనాడు ఆ రోమీల సామ్రాజ్యం ఇదిగో ఎండలో చేదు చిరుకను అందించారు. మరి చేదు చిరుకను పుచ్చారు. ఇదిగో దాహం దాహం అని అడుగుతుంటే మనం ఆలోచించండి, మనం అలాంటి స్థితిలో ఉంటే నీవేం చేస్తావు? ఇదిగో మరణమే శరణం అనుకుంటున్నాం. ఇదిగో మరణ స్థితిలో ఉన్నప్పుడు యేసుకి ఏమి వారికి జాలి లేదు, దయ లేదు, కరుణ లేదు. చేదు చిరుకను పుచ్చి అందించారు. దాహమని అడిగింది ప్రేమ, చేదు దాహాన్ని ఇచ్చింది లోకం. దాహమని అడిగింది ప్రేమ, చేదు దాహాన్ని ఇచ్చింది లోకం. చిరకనిచ్చినారు మరి వరిసెను పుచ్చారు, చిరకనిచ్చినారు మరి వరిసెను పుచ్చారు. నోరు తెరువలేదా ప్రేమ, తెరువలేదా ప్రేమ, నోరు తెరువలేదా మరి దాహమని అడిగిన వేళ చేదు చిరుకనిచ్చారు. ఇదిగో నీవు చేసిన పాపము బట్టే, నేను చేసిన అతిక్రమ క్రియను బట్టే ఆయన పరిశుద్ధుడైనప్పటికీ మహోన్నతుడైనప్పటికీ చేదు చిరుకను అందించారు. మరి ఇక్కడ మనం రెండు దాహాలను గమనించవచ్చు. మొదటిగా యేసు దప్పికొనటానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిగా లేఖనము నెరవేరినట్లు ఆయన దప్పికొని ఉన్నాడు. రెండవది ఆత్మల దాహము తీర్చడానికి, ఆత్మల భారమును, ఆత్మల దాహమును తీర్చడానికి ఆయన ఉన్నాడు. అయితే లేఖనము నెరవేరినట్లు యేసు ప్రభువు చనిపోతారని 1000 సంవత్సరముల క్రితమే భక్తుడైనటువంటి దావీదు మహారాజు ద్వారా ఈ ప్రవచనాలను వెలువడ్డాయి. ఈ ప్రవచనం అని ఏమి చూస్తే 69వ కీర్తన 21వ వచనం మనం చూసుకున్నట్లయితే 69వ కీర్తన 21వ వచనం, వారు చేతులు నాకు ఆహారముగా పెట్టిరి, వారు దప్పి అయినప్పుడు చిరుకను త్రాగనిచ్చిరి. మరి చూడండి, ఈ లేఖనము ఈనాడు నెరవేరలేదు. 1000 సంవత్సరముల క్రితమే యేసుక్రీస్తు లోకానికి రాకమునిపే అక్కడ నెరవేరబడింది. ఈ ప్రవచనం అక్కడ రాయబడింది. ఏమని? ఆయన దప్పుకొనినప్పుడు మరి ఆయనకు చేదు చిరుకనిచ్చారు, ఆయనకు ఆహారముగా పెట్టారు చేతులు. అయితే ఇది యేసు ప్రభుల వారు ఈ విధంగా చనిపోతారని ఆనాడే లేఖనాలు, ప్రవచనాలు వెలువడ్డాయి. మరి అయితే ఏమిటి ఆ ప్రవచనాలంటే, కన్య గర్భమందు పుడతాడని, ఈ లోకంలో ఒక పరిశుద్ధినిగా వస్తాడని, బెత్లెహేము గ్రామంలో పుడతాడని, పశువుల తొట్టిలో పెడతాడని, ఆయనను సిలువ వేస్తారు, భయంకరంగా నిందిస్తారు, బాధలు పెడతారు, శిక్షిస్తారు, హింసిస్తారు, మోము పైన భూమి వేస్తారు. ఇదిగో 39 కొరడా దెబ్బలు, భయంకరమైన నిందలు, శోధనలు ఇన్ని వస్తాయి ఆయన జీవితంలోని. ఆనాడే పరిశుద్ధ గ్రంథంలో మరి భక్తుల ద్వారా ప్రవచనాలు ఉన్నాయి. మరి అయితే ఆ సిలువ మరణము ద్వారా ఆయన ఆనాడే మరి విధంగా ఉన్నాయి. ప్రియులారా, దేవుడు ఎంతో మంది దాహాన్ని తీర్చాడు. మోషే
మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను నడుపుచున్నప్పుడు అరణ్యంలో ఇదిగో బండ నుండి నీళ్లను ఇచ్చాడు. ఇది సాధ్యమేనా? కానీ సాధ్యమైనది ఎవరికి? మన దేవునికి. అన్ని నామముల కన్నా పై నామము కలిగినటువంటి దేవుడు బండ నుండి ఏమిచ్చాడు? నీళ్లు ఇచ్చాడు. మరి అయితే ఎడారిలో హాగరు ఇస్మాయేలు దాహాన్ని తీర్చాడు. మరి హాగరు మొరపెట్టింది దేవునికి, నా కుమారుడు చనిపోతాడు. అయితే హాగరు మొరను విన్నాడు, హాగరు పరిస్థితిని చూశాడు. మన దేవుడు వినేవాడు, చూసేవాడు, తీర్చేవాడు. పిల్లరా, ఆయన దాహం నువ్వు తీర్చలేకపోతున్నావేమో, కానీ ఆయన నీ దాహాన్ని తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మరి సమరయ స్త్రీ కూడా దాహాన్ని తీర్చాడు. ఇదిగో ఆ సమరయ స్త్రీ ద్వారా మరి సువార్తను ప్రకటించబడింది. అంతేకాకుండా ఇదిగో మీలో ఎవడైనా తప్పికొని ఎడల నా యొద్దకు రండి అంటున్నాడు. ఇక నుంచైనా మరి మీలో కూడా ఎవరికైనా తప్పిక ఉందేమో. ఏ తప్పిక? శరీరానికి కావలసిన తప్పిక కాదు, ఆత్మీయ జీవితానికి, ఆత్మకు సంబంధించిన తప్పిక. ఇదిగో ఆత్మల భారము కలిగి పరిచర్య చేయుటకు, ఆత్మల భారము కలిగి సువార్త చేయుటకు మీలో కూడా ఆసక్తి ఉంటే రండి, నేను మీ కోరిక తీరుస్తాను, నేను మీ తప్పిక తీరుస్తాను. ప్రియులారా, ఈనాడు మనకి శక్తి ఉన్నా, బలం ఉన్నా, అన్నీ ఉన్నా, ఏమీ చేయలేకపోతున్నాం. కానీ మరి ఆ తప్పిక నీవు తీర్చాలంటే దేవుని కొరకు నీవు ప్రయాసపడాలి. మరి రెండవది, ప్రభు తన బిడ్డల పట్ల దాహాన్ని కలిగి ఉన్నాడు. ఆ దాహం ఎలాంటిదంటే నరకపు అంచు నుండి మరి తప్పించాలనే దాహం. మనం నరకానికి వెళ్ళకుండా తప్పించబడాలనే దాహము యేసు ప్రభుల వారు కలిగి ఉన్నాడు. అపవాది నుండి తప్పించాలని యేసు ప్రభువు ఉంటున్నాడు. రక్షణను పొందాలి, నీవు స్థిరపరచబడాలి అనే దాహము ఆయన కలిగి ఉన్నాడు. ఇదిగో జీవ జలము నీకు ఇవ్వాలని దాహము కలిగి ఉన్నాడు. ఈ దాహము, జీవ జలము, యేసు ప్రభువు ఇచ్చే జలము ఎలాంటిదంటే తరిగిపోనిది. నీవు ఒకసారి తాగితే మరలా మరలా తప్పికొను. నేను ఇచ్చి నీళ్లు త్రాగివాడికి ఎన్నటికి నీ తప్పికొన్నాడు. అయితే ప్రభువు నీ కొరకు తప్పికొన్నాడు అన్న ఒక మాటను గుర్తుపెట్టుకున్నాం. మన దేవుడు చాలా గొప్పవాడు ప్రియులారా. ఎలాంటి వాడంటే చెట్లు లేని మెట్ల మీద నేను నదులను పారజేసేదను అంటున్నాడు. లోయల మధ్య గూటను కలుగు చేసేదను అంటున్నాడు. అరణ్యములో నీటిని మడుగుగా చేసేదను అంటున్నాడు. మరి ఎండిన నేలను నీటి బుగ్గగా చేసేదను అంటున్నాడు. అయినా సరే ఆయనకు దాహం. ఇవన్నీ ఆయన గొప్పవాడు, అయినా సరే ఎందుకు దాహం కలిగి ఉన్నాడు? మన కొరకే. మరి అయితే మనం ఏమి చేయాలంటే మరి ఆయన దాహాన్ని తీర్చాలి. మరి దేవుడు మనతో అంటున్నాడు, ఇదిగో నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడికి ఎన్నటికీ తప్పికొనడు. యోహాను సువార్త 4:14 ఈ మాట ఉంటుంది. అయితే యేసు ప్రభుల వారి అసలైన దాహం ఏమిటంటే ఆత్మల రక్షణ, ఆత్మల దాహము తీర్చడానికి. మరి నీవు దేవుని దాహము తీర్చాలంటే ఏమి చేయాలి ప్రియులారా? మరి ఏమి చేయాలని మనం ప్రశ్న వేసుకుంటే, నీ పాపపు క్రియలను మానుకోవాలి. ఏం చేయాలి చెప్పాలి? నీ పాపపు క్రియలను మానుకోవాలి. ఆ పాపపు క్రియలు ఏమిటి అంటే దొంగతనం, చెడుతనం, వ్యభిచారం, విగ్రహారాధన, ద్వేషం, కలహం, అసూయ, కక్షలు, వీటన్నిటిని నువ్వేం చేయాలి? మానుకోవాలి. నువ్వు మానుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి దాహము తీర్చిన దానవుతావు. ఇదిగో నీ యొక్క పక్కింటి వారిని, నీ యొక్క శత్రువులను నువ్వు ప్రేమించినప్పుడు యేసు ప్రభుల దాహాన్ని తీర్చిన వాడి అవుతావు. ఇదిగో నీ చేతనైనప్పుడు మందిరంలో పని చేస్తే, నీ చేతనైనప్పుడు దేవునికి సహాయకరంగా, దైవ సేవకులకు సహాయకరంగా ఉన్నప్పుడు దేవునికి దాహము తీర్చిన వాడవుతావు. అయితే నీవు యేసు ప్రభు దాహము తీర్చాలంటే వీటిని కలిగి జీవించాలి. వేటిని కలిగి జీవించాలి అంటే యేసు నీ రక్షకుడని ఎరిగి అంగీకరించుట ద్వారా. మొదటిగా ఏం చేయాలి? యేసు నీ రక్షకుడు అని నీవు అంగీకరించి మరి ఆయనను స్వీకరించాలి. దాని ద్వారా నీవు యేసు ప్రభు దాహము తీర్చగలవు. రెండవది, యేసుక్రీస్తు లోక రక్షకుడని ఎరగాలి. మరి యేసుక్రీస్తు లోక రక్షకుడా కాదా? లోక రక్షకుడు సర్వ మానవాళికై ప్రాణము పెట్టిన దేవుడు, సర్వ మానవి కోటికై రక్తాన్ని చిందించిన దేవుడు. ఇదిగో నా కొరకు ప్రాణము పెట్టాడు, నా కొరకు రక్తాన్ని చిందించాడు అని నీవు నమ్మాలి. యేసే నా రక్షకుడు, యేసే నా విమోచకుడు. యేసు అనగా రక్షకుడు అని అర్థం. మరి ఆ యేసు ప్రభు వారు నా కొరకు వచ్చాడు, నన్ను రక్షించాడని నీవు నమ్మాలి. ఆ విధంగా నీవు దేవుని దాహాన్ని
తీర్చగలవు. దేవుని కృపావరం అను నిత్య జీవము పొందుట ద్వారా ఆయన దాహాన్ని తీరుస్తావు. అయితే ఆత్మతో సత్యముతో ఆరాధించడం ద్వారా ఆయన దాహాన్ని తీర్చగలవు. ఆయన ఇచ్చు నీళ్లు త్రాగుట ద్వారా, ఆయన బోధించే వాక్యం నీవు వింటున్న వాక్యం స్వీకరించుట ద్వారా, అయితే ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా నీవు ఆయన దాహాన్ని తీర్చగలవు. ఇతరులకు ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుట ద్వారా ఆయన దాహాన్ని తీర్చగలవు. ఇవన్నీ క్రియలు మన జీవితంలో కలిగి ఉన్నామా వద్దా ప్రియులారా? కలిగి ఉన్నాం. దేవుడు నా రక్షకుడని అంగీకరించి అసలైన దాహాన్ని తీర్చుటకు మనమందరం కూడా సిద్ధపడాలి. ఇలాంటి గుడ్ ఫ్రైడేలు, ఇలాంటి 7 మాటలు ఎన్ని సంవత్సరాలు విన్నా మన జీవితంలో మార్పులోకి పోతే వ్యర్థమే. నీవు ఆయన దాహాన్ని తీర్చాలంటే ఈనాడు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆత్మల భారణ కలిగి మరి ఆత్మలను సంపాదించాలి. అగ్నిలో నుండి కొందరిని లాగినట్టుగా ఒక్క ఆత్మనైనా రక్షించి ఆయన దాహాన్ని తీర్చాలి. దేవుడి యొక్క వాక్యము మనందరి హృదయాలను పరిశుద్ధపరిచి ఆశీర్వదించుగాక. ఆమేన్.